హలో ఫ్రెండ్స్, 16 అక్టోబర్ 1957 ప్రదేశం బ్రెజిల్లోని శాన్ ఫ్రాన్సిస్కో డీల్ సేల్స్. 30 సంవత్సరాలు ఉన్న ఆంటోనియో విలాస్ బోస్ అనే అతను తన పొలంలో పనిచేస్తున్నాడు. ఆ రోజు డే టైంలో వేడి చాలా ఎక్కువగా ఉన్న కారణంగా అతను రాత్రి సమయంలో పనిచేద్దాం అనుకున్నాడు. కానీ ఈ ఒక్క నిర్ణయం అతని జీవితం పైన ఎలాంటి ప్రభావం చూపబోతుందో ఎవరూ ఊహించి ఉండరు. సరిగ్గా అర్ధరాత్రి సమయంలో అతని పొలం మొత్తం రెడ్ కలర్ లైట్తో నిండిపోయింది. అప్పుడు అతను ఆకాశం వైపు చూశాడు. ఆకాశంలో అతనికి రెడ్ కలర్లో ఉన్న ఒక స్టార్ బాగా మెరుస్తూ కనిపించింది. ఆంటోనియో అలా ఆ నక్షత్రాన్ని చూస్తూ ఉండిపోయాడు. తర్వాత అతను ఏం నోటీస్ చేశాడంటే అతనికి మరియు ఆ స్టార్కి మధ్య ఉన్న దూరం తగ్గిపోతూ ఉంది. అది ఎలా అనిపిస్తోంది అంటే ఆ నక్షత్రం నేలపైన పడిపోతుంది ఏమో అని. అయితే ఆంటోనియో అనుకున్నట్టు అది నక్షత్రం కాదు, ఏలియన్ యొక్క యుఫో. తర్వాత కొన్ని గంటల్లో అతనితో ఏం జరగబోతుందో దాన్ని అతను ఇమాజిన్ కూడా చేసి ఉంటాడు. ఆంటోనియోతో అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోతున్న కథ మన ఆధునిక ప్రపంచంలో ఏలియన్ అబ్డక్షన్ అంటే ఏలియన్స్ ద్వారా కిడ్నాప్ చేయడం యొక్క మొదటి కథ. ఇది పూర్తి ప్రపంచంలో కవర్ చేయబడింది. ఈ రోజు కూడా దీనిలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. తన పొలంలో నిలబడి ఉన్న ఆంటోనియో ఆ రెడ్ స్టార్ వైపు చాలా ఆసక్తిగా చూస్తున్నాడు. అది అతని వైపే వస్తూ ఉంది. తర్వాత ఆంటోనియాకు ఏం అర్థమైందంటే ఇది స్టార్ కాదు, ఇది సర్క్యులర్ షేప్లో ఉండి ఎగిరే ఒక ఆబ్జెక్ట్. దాని కింది భాగంలో ఒక రెడ్ లైట్ పెట్టి ఉంది. పై భాగంలో టవర్ లాంటిది ఉంది. అది ఎప్పుడైతే నేలపైన ల్యాండ్ అయిందో దానిలోంచి 3 కాళ్లు బయటకొచ్చాయి. ఆంటోనియో ఇదంతా చూసి ఎంతలా భయపడిపోయాడంటే అతను వెంటనే అక్కడి నుంచి పారిపోవాలని అనుకున్నాడు. అతను తన ట్రాక్టర్లో ఫుల్ స్పీడ్తో అక్కడి నుంచి వెళ్లిపోవటం మొదలుపెట్టాడు. అతను కొంచెం దూరం వెళ్లగానే తన ట్రాక్టర్ యొక్క లైట్స్ వెలగడం మానేశాయి. తర్వాత ట్రాక్టర్ కూడా ముందుకు వెళ్లకుండా ఆగిపోయింది. ఆంటోనియో ట్రాక్టర్ దిగి పరిగెత్తడం మొదలుపెట్టాడు. కానీ అతను తప్పించుకోలేకపోయాడు. అతను దొరికిపోయాడు. అతను వెనక్కి తిరిగి చూస్తే తనకి చాలా విచిత్రమైన జీవులు కనిపించాయి. ఆంటోనియో చెప్పిన దాని ప్రకారం అవి చూడ్డానికి చాలా వరకు మనుషుల్లానే ఉన్నాయి. వాటి హైట్ 5 అడుగులు ఉండవచ్చు మరియు గ్రే కలర్ బట్టల్ని వేసుకుని ఉన్నాయి. తలకి హెల్మెట్ ఉంది. వాటి కళ్ళు హ్యూమన్ కంపారిజన్లో చాలా చిన్నగా ఉన్నాయి మరియు అవి బ్లూ కలర్లో ఉన్నాయి. ఆంటోనియో ఇంకా ఏం చెప్పాడంటే వాటి నుంచి వచ్చే సౌండ్స్ కుక్క అరుపుల్లా ఉన్నాయని. అలా చూస్తూ ఉండగానే ఆ జీవులు ఆంటోనియో దగ్గరకు వచ్చేశాయి మరియు అతన్ని పట్టుకుని తమ స్పేస్ క్రాఫ్ట్లోకి ఈడ్చుకుంటూ వెళ్ళాయి. స్పేస్ క్రాఫ్ట్లోకి వెళ్లిన వెంటనే వాళ్ళు ఆంటోనియో యొక్క బట్టల్ని వేరు చేశారు. తర్వాత అతని బాడీ పైన చాలా విచిత్రంగా ఉండే జెల్ని అప్లై చేయడం స్టార్ట్ చేశారు. జెల్ రాసిన వెంటనే ఆంటోనియోని వేరే రూమ్లోకి తీసుకెళ్లారు. తర్వాత అతని బాడీ నుంచి బ్లడ్ శాంపుల్ని తీసుకున్నారు. ఇది జరిగిన కొంత సమయం తర్వాత అతన్ని మళ్లీ వేరే రూమ్లోకి తీసుకుని వెళ్లారు. ఆ రూమ్ సెమీ సర్కిల్ షేప్లో ఉంది. ఆ రూమ్లో సుమారు అరగంట సమయం వరకు ఆంటోనియోని ఒంటరిగా వదిలేశారు. ఆంటోనియో చెప్పిన దాని ప్రకారం వాళ్ళు ఆ రూమ్లో ఒక రకమైన గ్యాస్ను కూడా వదిలారు. దానివల్ల అతను ఆ రూమ్లో ఉండలేకపోయాడు. బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది. అరగంట తర్వాత ఆ రూమ్ డోర్ తెరుచుకుంది. ఒక ఫిమేల్ ఏలియన్ లోపలికొచ్చింది. ఆ ఫిమేల్ ఏలియన్ కూడా మిగతా ఏలియన్స్ లాగే ఉంది. అంటే తను కూడా 5 అడుగుల పొడవు ఉంది. ఆంటోనియో ఏం చెప్పాడంటే తన హెడ్ చాలా పొడవుగా మరియు తన హెయిర్ వైట్ కలర్లో ఉంది. తన కళ్ళు పిల్లి కళ్ళలాగా చాలా చిన్నగా బ్లూ కలర్లో ఉన్నాయి. ఆ ఫీమేల్ ఏలియన్ చాలా అట్రాక్టివ్గా ఉంది. కానీ ఆ ఫీమేల్ ఏలియన్ని ఒక మిషన్ మీద పంపించారు. ఆ ఏలియన్ ఆంటోనియో దగ్గరకు వచ్చి ఆంటోనియోతో ఫిజికల్ రిలేషన్ స్టార్ట్ చేసింది. ఆంటోనియో చెప్పిన దాని ప్రకారం ఆ ఏలియన్ ప్రతిసారి తన చిన్ ఏరియాలో కొరకడానికి ప్రయత్నించింది. తన పని పూర్తవగానే ఆ ఏలియన్ ఆంటోనియో వైపు చూసి స్మైల్ ఇచ్చింది. తన కడుపు పైన చేయి పెట్టి ఆకాశం వైపు వేలు చూపించింది. అంటే అంతరిక్షంలో ఆంటోనియో యొక్క బిడ్డకు జన్మనిస్తుంది అని చెబుతూ ఉండవచ్చు. దీని తర్వాత మిగతా ఏలియన్స్ కూడా అక్కడికి చేరాయి. ఆంటోనియోకి తన బట్టల్ని తిరిగి ఇచ్చేశాయి. ఆంటోనియో ఆ స్పేస్ షిప్ నుంచి ఒక క్లాక్ లాంటి డివైస్ని దొంగిలించడానికి ప్రయత్నించాడు. తర్వాత ఇదంతా నిజమని ప్రూవ్ చేయటానికి. కానీ ఇలా చేస్తూ ఉండగా ఏలియన్స్కి దొరికిపోయాడు. ఏలియన్స్ అతని నుంచి ఆ డివైస్ని తిరిగి తీసుకున్నారు. తర్వాత ఆంటోనియోని బయట విడిచిపెట్టారు. ఇలా జరిగిన వెంటనే ఆ స్పేస్ క్రాఫ్ట్ పైకి ఆకాశంలోకి వెళ్ళిపోయింది. ఇది జరిగిన తర్వాత ఆంటోనియో తన ఇంటికి వచ్చాడు. తర్వాత ఆంటోనియో ఏం గమనించాడు అంటే ఇదంతా జరగడానికి 4 గంటల సమయం పట్టింది. అతను చెప్పిన దాని ప్రకారం ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తనకి చాలా నీరసంగా అనిపించింది. అతను ఈ ఇన్సిడెంట్ గురించి తన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ చెప్పాడు. కానీ అతను చెప్పింది ఒక్కరు కూడా నమ్మలేదు. తర్వాత అతను జోస్ మార్టిన్స్ అనే జర్నలిస్ట్ని కాంటాక్ట్ అయ్యాడు. జోస్ మార్టిన్ తను చెప్పింది విని న్యూస్ పేపర్లో ఒక యాడ్ని పబ్లిష్ చేశాడు. దీనివల్ల ఆంటోనియో లాగే ఇంకా ఎవరికైనా జరిగిందేమో తెలుసుకోవడానికి. కానీ అలాంటి వాళ్ళు ఎవరూ దొరకలేదు. కానీ బ్రెజిల్లో ఉన్న నేషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ యొక్క ప్రొఫెసర్ డాక్టర్ ఉదాబో ఫోంటెస్ అనే అతను సహాయం చేయడానికి ముందుకొచ్చాడు. డాక్టర్ ఫోంటెస్ అమెరికాలో ఉండే యూఫో యొక్క రీసెర్చ్ గ్రూప్తో కాంటాక్ట్లో ఉన్నారు. ఫోంటెస్ ఆంటోనియో యొక్క బాడీని ఎగ్జామిన్ చేసినప్పుడు అతను ఏం నోటీస్ చేశాడంటే తన బాడీ పైన రేడియేషన్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఆంటోనియో ఆరోగ్యం కూడా అసలేం బాగోలేదు.
కళ్ళు తిరగటం, తన కళ్లల్లో చాలా మంటగా ఉంటుందని యాంటోనియో చెప్పాడు. తన శరీరం పైన చాలా మచ్చలున్నాయి, వాటి వల్ల చాలా ఎక్కువగా పెయిన్ వస్తుందని కనుక్కున్నారు. ఇవన్నీ రేడియేషన్ ఎక్స్పోజర్ కారణంగానే జరుగుతున్నాయి. దీని తర్వాత ప్రతి ఒక్కరూ దీన్ని నమ్మడం మొదలుపెట్టారు. అయితే ఏ కారణం చేత ఆ సమయంలో ఎవరూ కూడా ఈ ఇన్సిడెంట్ని ప్రశ్నించలేదు. దీనికి సంబంధించి ఒక స్ట్రాంగ్ రీజన్ ఏమిటంటే, యాంటోనియో ఒక ఫార్మర్ మరియు అతను బ్రెజిల్లో ఎలాంటి ప్రదేశంలో ఉంటున్నాడంటే అది చాలా అండర్ డెవలప్డ్. అతను ఒక రైతు కాబట్టి అతని పైన సింపతి చూపించారు. కానీ తర్వాత దీనికి పూర్తిగా వ్యతిరేకంగా జరిగింది. యాంటోనియో తర్వాత లాయర్ అయ్యాడు. తనకు పెళ్ళై 4 పిల్లలు కూడా ఉన్నారు. కానీ అతను ఏం క్లెయిమ్స్ చేశాడో ఆ క్లెయిమ్స్ పైనే తన జీవితం మొత్తం నిలబడ్డాడు. ఎప్పుడు కూడా ఇదంతా అబద్ధం అని చెప్పలేదు. 1991లో అతను చనిపోయాడు. ఇక ఇప్పుడు పీటర్ రోగర్సన్ గురించి చెప్పబోతున్నాం. ఇతను మాత్రమే ఎలాంటి వ్యక్తి అంటే, చాలా కాలం వరకు యాంటోనియో కేసు పైన రీసెర్చ్ చేశాడు. రోగర్సన్ ఏం చెప్పాడంటే, యాంటోనియో ఒక రైతు అయితే తర్వాత లాయర్ ఎలా అవ్వగలిగాడు. సెకండ్ ఏమిటంటే, అతను అండర్ డెవలప్డ్ ఏరియాలో ఉన్నప్పటికీ తన దగ్గర ఒక ట్రాక్టర్ ఉంది. అంటే అతనంత పూర్ ఫ్యామిలీకి చెందినవాడు కాదు. అయితే యాంటోనియో యొక్క కేసు మొట్టమొదటిగా 1954లో మీడియాలోకి వచ్చింది. యాంటోనియో యొక్క కథలో చాలా భాగం అమెరికన్ ఆథర్ జార్జ్ ఆడమ్స్ రాసిన స్టోరీతో మ్యాచ్ అవుతుంది. మేబీ అతను ఆ స్టోరీని చదివి అందరినీ ఇలా ఫూల్స్ చేసుండవచ్చు. అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, యాంటోనియోకి ఇక్కడ జరిగిన ప్రతి ఒక్క ఘటన చాలా డీటెయిల్డ్గా గుర్తుంది. ఇలాంటి కేసెస్లో వారిని హిప్నటైజ్ చేసి జరిగింది గుర్తుకు తేవడానికి ప్రయత్నిస్తారు. కానీ యాంటోనియోకి ఎలాంటి హిప్నటైజ్ చేయకుండానే అంతా గుర్తుకొచ్చింది. అయితే యాంటోనియో చెప్పిన ఈ కథ మొత్తం అతను క్రియేట్ చేసిన ఒక స్టోరీనా, లేదా ఇది నిజంగా జరిగిన సంఘటన? అసలు ఆ రోజు రాత్రి యాంటోనియోతో ఏం జరిగిందో అది ఈ రోజు కూడా ఒక మిస్టరీగానే ఉండిపోయింది. దీన్ని ఎప్పటికీ సాల్వ్ చేయలేమేమో. అయితే మీకేమనిపిస్తుంది? ఇది యాంటోనియో క్రియేట్ చేసిన ఒక కథ మాత్రమేనా? కింద కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.